ముందుగా ఒక విషయం చెప్పండి. విజయ్ కిరణ్ గారు ఇందాక నుంచి అంటున్నారు చిన్నపిల్లని రేప్ చేశాడు, లేదంటే పోక్సో కేసు ఉంది. సార్, పోక్సో కేసులో అతనికి ఎక్విట్లు వచ్చింది ప్రభుత్వం వైపు నుంచి. ప్రభుత్వం కేసు ఓడిపోయి అతని కేసు గెలిచాడు. పోక్సో కేసులో నిందితుడు కాదు. మీరు దయచేసి కరెక్ట్ చేసుకోండి. ఫస్ట్ 2017 అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అతని మీద పోక్సో కేసు కట్టబడింది. ఈరోజు ఆ కేసులో అతను అపరాధి కాదు అని చెప్పేసి కోర్టు నుంచి తీర్పు వచ్చింది. కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత కూడా మీరు ఒక చనిపోయిన వ్యక్తి మీద అతను పోక్సోలో నిందితుడు, పసిపిల్లని రేప్ చేశాడు, మానభంగం చేశాడు, ఇలాంటి పరుషమైనటువంటి ఏమండి చనిపోయాడని మీరు విచారణ చేస్తారా అంటున్నా, మీరు రిపోర్ట్ ఇస్తున్నారా అంటున్నా. మరి చనిపోకపోతే ఎందుకు మీరు బిఎన్ఎస్ యాక్ట్ లో ఉన్నటువంటి 103 సెక్షన్ పెట్టి విచారణ? 103 లో ఏముంది చదవండి. లాయర్ గారే కదా మీరు లాయర్ గారే కదా. 103 ఏం చెప్తుంది? ఏం చెప్తుంది చూడండి సార్. లాయర్ గారే కదా. చనిపోయాడనే అనుమానం. 103 అనుమానం ఏంటి? 103 తీయండి సార్. ఈ రోజు వరకు బస్ స్టాండ్ లో కానివ్వండి, రూమ్ నెంబర్ 302 సంబంధించినటువంటి హోటల్లో కానివ్వండి, పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కానివ్వండి, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు? ఈ చేతగాని ప్రభుత్వం అలా ఒక రకంగా సీసీ ఫుటేజ్ విచారణ ప్రాథమిక దశగా ఉండగా మీరు బురద జల్లడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి బుద్ధి లేని మాటలు మాట్లాడకండి. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి పరామర్శించారు అని అంటే బాధితులు అని అంటే బాధితులు ఎవరండి? ఎవరైనా వెంకటరెడ్డి గారో వెంకటేష్ గారో తీసుకెళ్తే బాధితులు అనాలి. ప్రభుత్వమే తీసుకొచ్చి స్పాన్సర్డ్ స్కీమ్ ఈ రోజు అనేక రకాలైన పత్రికల కథనాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి ఏం చెప్తున్నాయి? అతన్ని చంపేశారు అని చెప్తున్నాయి. లేదు, మేము చంపలేదని ఇంట్లో కూర్చున్నాడు కదా నాగరాజు గారు, నిన్న కూడా ఇంట్లో ఉన్నాడు కదా. ఎందుకు మీరు అతన్ని అదుపులోకి తీసుకోలేదు? అదుపులోకి తీసుకుని ఒక్క మాట చెప్పించవచ్చు కదా ప్రభుత్వం. ఎస్, అతను చనిపోలేదు, అతను బాగానే ఉన్నాడు, 29వ తారీఖున హైకోర్టులో అతన్ని ప్రవేశపెడతామని చెప్పేసి చెప్పడానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి అడ్డంకి ఏంటి? ఎన్నిసార్లు చెప్పాలండి? ప్రభుత్వం చెప్పింది కదా 29వ తారీఖు వరకు ఆగమని అంటోంది కదా. అసలు ప్రభుత్వం ఎవరు చెప్పడానికి? ఒక వ్యక్తిని తీసుకెళ్తే 24 గంటలు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. మేము 29 ప్రొడ్యూస్ చేస్తామని చెప్పడానికి కూడా రైట్ లేదు. మీరు అరెస్ట్ చేశారు. నో సార్, పోలీస్ కస్టడీలో ఉండుంటే అతను 24 అవర్స్ పారిపోయాడని కదా, భయానికి పారిపోయాడు. రేపు 29 వస్తాడు, ఆగండి. అప్పటిదాకా ఎందుకు 29 ఎక్కడ కృష్ణానదిలోంచి లోపల తీసుకోవాలి, అప్పుడు దాకా దాక్కున్నాడు. విశ్వసిస్తానండి. పోనీ ఆ విషయమైనా ప్రభుత్వం వైపు నుంచి చెప్పండి. భయానికి పారిపోయాడు, మేము 29వ తారీఖున పట్టుకొస్తామని ప్రభుత్వం నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వండి. ఎందుకంటే మార్కాపురం నుంచి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం కదా. ఈ రోజు అనేక మంది లాయర్లు రోడ్డెక్కి పోరాటం చేస్తుంటే ఇక్కడ కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్లు కానివ్వండి, హైరార్కీలో ఉన్నటువంటి హైయర్ ఆఫీసర్స్ కానీ ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి ఈ రోజు పత్రికా సమాజం పోడేకొస్తుంది. ఈవెన్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఇలాంటి అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి పత్రికలన్నీ కూడా అతను చనిపోయాడు, అతన్ని చంపబడ్డాడు అని చెప్పి ఒక రౌడీ షీటర్ ని ఎలిమినేట్ చేయడమో, లేకపోతే ఎన్కౌంటర్ చేయడానికో, లేకపోతే మరొకదానికో ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కానీ అతని కస్టోడియల్ టార్చర్ పెట్టిన విధానం, ప్రైవేట్ హోటల్స్, బస్ స్టాండ్ లో అతని శవాన్ని పడేసిన విధానం, అతని శవాన్ని ఖననం చేసిన విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. సోషల్ ఎలిమెంట్స్ ఎవరిని కూడా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరిని కూడా ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి ఏ పెద్ద మనుషులు కూడా వెనకేసుకొచ్చేటువంటి విధానం కాదు. కాకపోతే ఇలా చేసుకుంటా వెళ్తే రేపొద్దున మీరవుతారు విక్టిమ్స్, మీరవుతారు రేపొద్దున నేనవుతాను. ఇది తప్పు. ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు కాదు ఇవి. మీరు చట్ట ప్రకారం ఏం చేయాలో చట్ట ప్రకారం చేయమని చెప్పేసి అడుగుతున్నాం. దానికి వీళ్ళు కొత్తగా మళ్ళీ మొదలుపెట్టి ఇందాక మీరు చూపించిన దాంట్లో, మీరు చూపించిన బయటలో ఎవరో ఒక ప్రభుత్వం ప్రజల నుంచి వస్తున్న రిటాలియేషన్ ఉన్నాడు. అతను జనసేన కార్యకర్త. పొద్దున్నే వెళ్ళి సామినేని ఉదయ్ భాను గారితో ఒక లేడీ ఆ కుటుంబాన్ని పరామర్శిస్తుంది. సాయంత్రానికి మళ్ళీ సిఐ నాగరాజుకి అనుకూలంగా నినాదాలు ఇస్తుంది. ఏంటండి ఇది? ఈరోజు చనిపోయిన వ్యక్తి, అతని కుటుంబంతో బేరసారాలు ఆడినటువంటి పార్టీ ఎవరు? అతని మేనమామ బయటకు వచ్చి కుక్కల్ని ఇన్ఛార్జిగా పెట్టారు మీరు, కాబట్టి మీ దాకా రాలేకపోయాం మేము
అని చెప్పినటువంటి పరిస్థితి ఏ పార్టీకి సంబంధించింది? ఈ రోజు మీరు తీసుకుంటున్న ప్రతి బైట్ లో వెనకాల ఏ పార్టీ ఉంది? ఈ రోజు ముఖ్యమంత్రి వచ్చి బాధితులుగా గుర్తించారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు చెప్తారు. జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు? రౌడీ ఎలిమెంట్స్ అని చెప్తారు. ఎస్, రౌడీ ఎలిమెంట్సే, నేనేం కాదనట్లేదు, అతని మీద రౌడీ షీట్ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో 15 కేసులు కట్టబడినాయి అతని పేరు మీద. అయినప్పటికీ కూడా రౌడీ ఎలిమెంట్స్ అని 15 కేసులు కట్టకుండా వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి టైంలో 7 కేసులు కట్టారు మీరు. పాపం చిన్నపిల్లాడు కదా, చిన్నపిల్లాడు మీద ఎందుకు కట్టరు? మీకులాగా ఉండరు కదా, మీకులాగా అర్ధరాత్రి సర్టిఫికేట్ ఇచ్చారు కదా. అతను చాలా మంచోడు కేసు కట్టాలి. ఎందుకంటే చాలా మంచోడు అని చెప్పారు కదా. చట్టాన్ని చేశాడని చెప్తుంటే మీకులాగా గాజులు వేసుకోలేదు కదా. ఒక ఎమ్మెల్యే ఇద్దరిని పిలిచి రాజీ చేసినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి. ఇదే చింతమనేని ప్రభాకర్ కి ఎంఆర్ఓకి గొడవ జరిగితే ఇద్దరిని పిలిచి రాజీ వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఆగండి, వెంకటేష్ గారిని మాట్లాడండి. ఆగండి, మీరు కూడా ఆగండి. ఆగండి, కదా ఆగండి. ఇందాక చెప్పారు వెంకటేష్ గారు, మీరు చిన్న విషయం చెప్పాలి శ్రీనివాస్ గారు. ఇక్కడ నిందితుడు అని చెప్పబడుతున్నటువంటి నాగరాజు గారు, సిఐ గారు ఎవరైతే ఉన్నారో, ఇతను నిందితుడా లేకపోతే ఈ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలో బాధితుడా అనేది మనం చెప్పాలి. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ అనే సిఐ కానివ్వండి, టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవి కూడా కృష్ణలంక సిఐ పరిధిలో ఉండేటువంటి వ్యవహారం కాదు. సో ఇక్కడ నాగరాజు గారి మీద కేసు కట్టి నాగరాజు గారిని బలిపశువుం చేస్తున్నారా, లేదా టాస్క్ ఫోర్స్ కి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, కన్సల్ట్ సిపి గారిని కానివ్వండి, కృష్ణా జిల్లా ఎస్పీ గారిని కానివ్వండి, వీళ్ళందరినీ కాపాడడానికి నాగరాజు గారిని బలిపశువుం చేస్తున్నారు. ఈ రోజు వరకు నాగరాజు గారిని అదుపులోకి తీసుకోలేదు. అదేమంటే నాగరాజు గారిని ఫ్రీగానే ఉంచామని చెప్పేసి అని అంటున్నారు. ఒక హత్య కేసులో లేదా ఒక కస్టోడియల్ టార్చర్ కేసులో ఎటువంటి కార్యక్రమం జరిగినప్పుడు ఎంటైర్ పోలీస్ స్టేషన్ మీద కేసు కట్టాలి. ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి ప్రతి అధికారిని బాధ్యుడిగా చేయాలి. అలా కాకుండా కేవలం నాగరాజు గారిని మాత్రమే ఈ రోజు కేసులో పెట్టి దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. సో నాగరాజు గారు కూడా ప్రాణాలతో ఉంటాడా, లేకపోతే ఈ దర్యాప్తు పూర్తయ్యే లోపల అతని బాధితుడిగా మారతాడా? అతని కుటుంబాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరకు తీసుకుని అతని కుటుంబానికి కూడా న్యాయం చేస్తాము అని చెప్పేసి అనేటువంటి ఒక హామీ ఇచ్చినట్టు నిన్న వార్తాపత్రికల్లో సోషల్ మీడియాలో చూసాం. ఈ ద్వంద్వ నీతి ఏంటో అర్థం కావట్లేదు. కేవలం నాగరాజుని బలిపశువుం చేస్తున్నారా అనేది ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం వైపు నుంచి అఫీషియల్ గా ఎటువంటి స్పందన లేదు. ఒక రాజకీయ పార్టీ, కూటమిలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఏమో ఈ హత్యని సపోర్ట్ చేస్తుంది, ఇంకొక పార్టీ ఏమో లేదు మీ కుటుంబం బాధితులు, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఈ రోజు వరకు ఏమి న్యాయం జరిగిందో కుటుంబం చెప్పట్లేదు. ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేసేశారు అని చెప్పేసి అన్నారు. అంటే ఏమి న్యాయం చేస్తుంటారు? మాకు న్యాయం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిని కలవంగానే అయిపోయింది అంటున్నారు. న్యాయం చేస్తారని అనట్ల. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కుటుంబం మీడియా ముందుకు రావట్లేదు. సో నాగరాజు గారు మీడియా ముందుకు రావట్లేదు, కుటుంబము మీడియా ముందుకు రావట్లేదు. దీన్ని ఏ రకంగా చూడాలి అనేది మాకైతే అర్థం కానిటువంటి విషయం. అయితే బెజవాడ బార్ అసోసియేషన్ లో ఉన్నటువంటి మానవ హక్కుల కమిటీ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా పోరాడుతుంది.
ఖచ్చితంగా పోరాడుతుంది. లోకల్ కోర్టులో ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని చెప్పేసి డైరెక్షన్స్ తీసుకుంది. రేపు హెబియాస్ కార్పస్ పిటిషన్ లో అయిన తర్వాత ఇటు జడా శ్రవణ్ కుమార్ కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలని అంటున్నారు. మొత్తం అన్ని వైపుల నుంచి ప్రభుత్వం యొక్క పేక పట్టుకుని న్యాయం చేయాల్సిన అన్న మీకు నవ్వే వస్తుంది, మీకు నవ్వే వస్తుంది. మీ గడప దాకా వచ్చే రోజున మీకు నవ్వు కాదు, బోరు అని ఏడుస్తారు మీరు. అదే పని కదా, అదే చెప్తున్నా. ప్రస్తుతానికి నీకు నవ్వు వస్తుంది. ఒక వ్యక్తిని అధికార అహంకారం నెత్తికెక్కితే ఒక అరుణ గారు నాయకుడి కొడుకు నన్ను సిఐ నాగరాజు వేధించడం వల్ల నేను గుళికలు దిగి చచ్చిపోతున్నాను అని చెప్పేసి చనిపోతే నీకు నవ్వే వస్తుంది, నీకు నవ్వే వస్తుంది. ఎందుకంటే అధికార మదో నీకు అలాగ పట్టుంది. కాబట్టి ఖచ్చితంగా నీ ఇవాళ మనం వదిలితే నీలాగా పేటిఎం కుక్కను కాదు నేను, సరిగ్గా మాట్లాడు. పేటిఎం విజయ్ కిరణ్ గారు మైండ్ యువర్ లాంగ్వేజ్ ప్లీజ్, మైండ్ యువర్ లాంగ్వేజ్. విజయ్ కిరణ్ గారు దయచేసి ఉపయోగించుకోండి. ఎంత మాట్లాడండి, నేను తల తీసుకున్నాను. అయితే నువ్వేం తీసుకుంటావు? ఏంటా మాటలు? మీరు ఆ మాటలు ఎందుకు? మీరు ఏమన్నట్టు విధానపరంగా ఆయన క్వశ్చన్ చేయండి, విధానపరంగా క్వశ్చన్ చేయండి. ఆయన ఏమన్నారు? అది మీ దాకా వస్తే మీరు బాధపడతారు అన్నారు. రైట్ అరుణ గారు, ఓకే అండి. వెంకటేష్ అరుణ గారు, ఇప్పుడు ఒక కొత్త అనుమానం అండి. సిఐ నాగరాజు గారిని ఏమన్నా స్కేప్ గోట్ చేసే ప్రయత్నం జరుగుతుందా? ఎందుకంటే కామన్ సెన్స్ పాయింట్, ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు. జనరల్గా టాస్క్ ఫోర్స్ అనేది పోలీస్ కమిషనర్ గారు లేకపోతే జిల్లా అయితే జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్. ఈ పోలీస్ స్టేషన్స్తో సంబంధం ఉండదు, నేరుగా వాళ్ళు ఎస్పీకో సిపికో రిపోర్ట్ చేస్తారు. అలాంటప్పుడు మధ్యలో నాగరాజు గారు అనే క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చేసింది? ఆయన పేరుతో రూమ్ తీసుకున్నారట. మిగిలిన కేసులతో ఆయనకు సంబంధం ఉందా లేదా దట్ ఈస్ సెకండరీ. ఈ పర్టికులర్ కేసులో నాగరాజు గారి ఇన్వాల్వ్మెంట్ లేదనే ఒక అభిప్రాయం వినిపిస్తుంది. మీరేమంటారు? మిగిలిన కేసులన్నీ పక్కన పెట్టండి, ఈ ఒక్క కేసుకు సంబంధించి. సార్, ఫస్ట్ థింగ్, నా చేతికి గాజులు ఉన్నాయి చూడండి. మిమ్మల్ని అందరినీ పెంచింది ఈ గాజుల చేతిలో. ఇంకోసారి నేనున్న ప్యానల్లో ఈ కాన్సెప్ట్ రాకూడదని అయితే కోరుకుంటున్నాను అందరినీ. ఫస్ట్ విషయం. రెండవది, మీకు ఇందాక చెప్పాను సార్, నేను ఇందులో సిఐ బాధితుడా లేదంటే సిఐ నేరస్తుడా, చనిపోయిన వ్యక్తి రౌడీ షీటరా లేదంటే చనిపోయిన వ్యక్తి మంచివాడా, ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నట్టు ఇన్వెస్టిగేషన్ లో ఖచ్చితంగా బయటకు వస్తాయి. అప్పటి వరకు మనం ఎవరో ఊహాగానాలు చేయకపోవడం మంచిదని చెప్పేసి నేను చాలా క్లియర్ గా ఇందాకే చెప్పాను. ఇప్పుడు కరుడుగట్టిన రౌడీ అయినప్పటికీ కూడా చనిపోయినటువంటి లేదా మిస్ అయినటువంటి వ్యక్తి, అది చట్టం దృష్టిలో చేయాలి తప్ప ఏ పనిష్మెంట్ అని స్టేషన్ పరిధిలో చేయకూడదు. నిజంగా అది స్టేషన్ పరిధిలో జరిగిందా లేదంటే చట్టం పరిధిలోకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఎలా జరిగింది ఏంటి అనేది రానున్న రోజుల్లో డెఫినెట్ గా బయటకు వచ్చింది. ఇందులో సిఐ తన స్వహస్తాలతో సొంత ఇంటెన్షన్ తో ఏమైనా చేశాడా, నిజంగానే అతనికి హాని ఏమైనా తలపెట్టాడా, ఆ ఎవరైతే ముద్దాయి చెప్పబడుతున్నాడో అతని వ్యక్తికి, లేదు ఇంకెవరి ప్రోద్బలంతో అయినా జరిగిందా, అసలు ఇందులో ఇన్సిడెంట్ ఆ గంజాయి కేసులో పట్టుబడినటువంటి అంశం లేదంటే హత్య కేసులో పట్టుబడిన అంశమేనా లేదంటే ఇంకేదైనా, ఇందాక ఎవరో అంటున్నారు ప్యానల్ ఎవరో ఒకరు మాట్లాడారు ఏదో ల్యాండ్ సెటిల్మెంట్లు ఉన్నాయని చెప్పేసి అనేది, దీనికి సంబంధించిందా అనేది ఒక రిపోర్ట్ అనేది నివేదిక రెడీ అయినప్పుడు అన్ని చోట్ల వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఫ్యామిలీని ఎంక్వైరీ చేస్తున్నారు, సిఐ ఫ్యామిలీని ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు చెప్పినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా వెళ్లేటువంటి అవకాశం రాబోయే రోజుల్లో ఉండొచ్చు. ఇవన్నీ ఒక నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళు డెడ్ లైన్ 29th కి ఇచ్చారు కోర్టుకి. ఏం రిపోర్ట్ సబ్మిట్ చేస్తారో తెలిస్తే దాని గురించి మనం ఏమైనా మాట్లాడొచ్చు. ఈ లోపు ఎందుకు మనకి ఊహాగానాలు ఇవన్నీ అని చెప్పి చెప్తారు. ఇక్కడ బాధితులు ఎవరు నిందితులు ఎవరో మనకి క్లారిటీ లేదు. కాసేపు సిఐని సపోర్ట్ చేస్తున్నారు, కాసేపు సిఐని తిడుతున్నారు. అరుణ్ గారు ఒక్క మాట, ఎట్లా రిపోర్ట్ వచ్చేసిద్ది అది ఇచ్చేస్తారని మీరు ఎట్లా చెప్పేస్తున్నారు? ఇప్పుడు మా మీద మీరు అనేక రకాల ఆరోపణలు చేసిన 2 సంవత్సరాల్లో ఒక్కటి కూడా మదనపల్లి ఫైల్స్ అన్నారు, లేదంటే విజయవాడలో బోర్డు తగలబెట్టి అది బోర్డు అడ్డం పెట్టి అది చేస్తారన్నారు. అంతేందుకు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి మీ నాయకుడు 2024 నవంబర్లో, మళ్ళీ నోట్దమ్మా, 2024 నవంబర్లో అంటే సంవత్సరంన్నర దాటిపోయింది, సీజ్ ద షిప్ అన్నాడు. ఆ షిప్ వెళ్ళిపోయింది, బియ్యం వెళ్ళిపోయినాయి, మళ్ళీ వచ్చింది మళ్ళీ పోయింది, ఈయన హైదరాబాద్ వచ్చేసాడు. ఏమైంది ప్రోగ్రెస్? ఇట్లానే ఉంటాయి నివేదికలు అంటే, ఏముండవు. ఒకరినో ఇద్దరినో బాధ్యతలు చేసి అతని శవం కూడా దొరకదు, అస్థికలు కూడా దొరకవు, గుర్తుపెట్టుకోండి. అంటే అస్థికలు దొరికితే డిఎన్ఏ చేస్తారు. 29 వరకు ఆగండి సార్, 29 తర్వాత కూడా వస్తాం మీ దగ్గరికి, 29 తర్వాత కూడా వస్తాం. మీకు తెలియకుండానే మీరు భారత చట్టాలను చాతగానేగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చట్టాల మీద మీకు నిజంగా చట్టాల మీద మీకు గౌరవం ఉంటే నేను తోలు తెస్తా, తిట్టి తెస్తాను, మీ నాయకుడు ఎందుకంటాడు? చట్టాలు చేయాల్సిన పని నేనే చేస్తాను ఎందుకంటారు? చట్టాల మీద మీకు గౌరవం ఉంటే, చట్టాల మీద మాకు గౌరవం కాబట్టి అడుగుతున్నాం, సిబిఐ ఎంక్వైరీ చేద్దామని.
జగన్మోహన్ రెడ్డి బయట తిరగడానికి ఆస్కారం అమ్మా, ఇచ్చారు. CBI ఎంక్వైరీకి పవన్ కళ్యాణ్ అడగచ్చు కదా. చేసే పని అయితే మీ జనసేన కుటుంబమే కదా వాళ్ళు. ఒక్క నిమిషం, ఆయన మాట్లాడండి. అమ్మా, మీ జనసేన కుటుంబమే కదా. సరే, ఒకటే పాయింట్ అడుగుతున్నాను సార్. జనసేనకు సంబంధించినటువంటి కుటుంబమే కదా వాళ్ళు. ఏదైతే ఆ నవరంగానే వాళ్ళు కావచ్చు, లేదంటే నాగేశ్వరరావు గారు కావచ్చు, కరుడు కట్టినటువంటి మీ ఉగ్రవాదులే కదా. కులాల సంబంధం ఏంటి చట్టానికి? ఇదంతా అమ్మా, అందుకని ఇక్కడ చట్టం పని చేయట్లేదని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం పని చేయట్లేదని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. చట్టం పని చేయట్లేదని పవన్ కళ్యాణ్ చెప్తున్నారమ్మా. ఇక్కడ హోంశాఖ అప్రఫైల్ అన్నారు మొన్న. ఒకసారి వినిపించండి సార్, నాకు అర్థం కాకపోతే. నా చేతిలో లా అండ్ ఆర్డర్ ఉంటే వాడిని తిట్టి తెస్తా, వీడిని తోలు తెస్తా అంటున్నాడు. మరి చట్టాన్ని మీ చేతిలో తీసేసుకుంటారా? పార్టీలు కులాలు తేకండి సార్. అమ్మ, అమర్నాథ్ గౌడ్ అమర్నాథ్ గౌడ్ అప్పుడు దళిత డాక్టర్ అన్నప్పుడు, దళిత డ్రైవర్ అన్నప్పుడు, ఏమా గిరిజన బిడ్డ, దళిత డ్రైవరు, దళిత పవన్ కళ్యాణ్ దళిత డాక్టరు అమర్నాథ్ గౌడ్ అందరూ బాధితులు కదా అప్పుడు. మరి వెంకటరెడ్డి గారు, మరి బాధితులు అప్పుడు కులవెట్టాం, ఇప్పుడు బాధితులు కులవెట్టకూడదు. వెంకటరెడ్డి గారు మీ పవన్ కళ్యాణ్ కులం కాబట్టి మాట్లాడింది ఒకసారి చూద్దాం. ఆగండి అరుణ్ గారు. అరుణ్ గారు, అమ్మా, అప్పుడు బాధితులు అప్పుడు కులం ఎందుకు ఎత్తారమ్మా? అప్పుడు తెలియదా మనకి ఇది? డిప్యూటీ సీఎం మాట్లాడింది ఒకసారి చూద్దాం. అమర్నాథ్ అనాలి, బీసీ గౌడ్ అనకూడదు, దళిత డాక్టర్ అనకూడదు, ఒత్తి మనుషులు అయిపోతుంది. డిప్యూటీ సీఎం గారు మాట్లాడింది ఒకసారి చూద్దామండి. ఒకసారి మరి మాట్లాడి చూద్దాం. తెలిసి తెలియని వయసులో 23 మర్డర్లు ఒక 23 నేరాలు చేశాడు. చిన్నపిల్లవాడు కూర్చోబెట్టి ఏదో పాపం చిన్న ఆ పసి వయసులో బీరు బాటిల్ తీసి మెడకోసేసాడు. అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని తెలుసు తెలియకుండా 14 ఏళ్ల కుర్రోడిని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి ఆ 14 ఏళ్ళ అమర్నాథ్ గౌడ్ వచ్చి ఆ రౌడీలని ఎదుర్కొంటే పాపం కత్తితో పొడి చేశారు. చిన్నపిల్లలు తెలిసి తెలియకుండా పొడి చేశారు. ఇలాంటి చెప్పే నాయకుని కాదు నేను. మీరు ఇలాంటి వ్యక్తులను కనుక మీరు ఎంకరేజ్ చేస్తే, ఇలాంటి భావజాలాన్ని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు మీకే ఊహించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోతారు. ఇలాంటి క్రిమినల్స్ ని వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులు ఎవరైనా సరే మీరు ఆమడ దూరంలో పెట్టాల్సిందే. లేదంటే మీ భవిష్యత్తుకి భంగం కలుగుతుంది. మీరు కనుక క్రిమినల్స్ కనుక మీరు చేతికి ఇచ్చారా భయపడి, క్రిమినల్స్ కనుక ఇఫ్ దే కమ్ ఇన్ టు పొజిషన్ ఆఫ్ పవర్ they will take away your future, they will రైట్. ఇప్పుడు ఫైనల్గా కంక్లూడ్ చేయండి అరుణ్ గారు. ఆయన అన్నమాట చాలా వాస్తవం. క్రిమినల్స్కి అంటకాగితే మీ భవిష్యత్తును వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు, కాకెత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్ళిపోతారు. మరి ఇది ఓన్లీ వైసీపీ క్రిమినల్స్కైనా అందరికీ వర్తిస్తుందా? దాని మీద కూడా క్లారిటీ ఇస్తే బాగుండేదేమో. సార్, దానిలో ఆయన ముందే క్లారిటీ చెప్పారు కదా సార్. నా కలెక్టర్ కి, నా ఎస్పీకి ఇప్పటి వరకు నా నుంచి ఒక ఫోన్ కాల్ వెళ్ళలేదు. సంబంధం లేని విషయం తీసుకురాకండి. కలెక్టర్ ఎస్పీని చేయను, క్రిమినల్స్ ని ఎంకరేజ్ చేయను, మీరు కూడా చెయ్యొద్దు. చేసే అరవశ్రీధర్ ఎవరమ్మా? రైట్. ఇప్పుడు మీ పార్టీలో ఉన్న ఇదే నా డాష్ గా రా చూస్తానని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని నా కొడకల భాష మాట్లాడుతున్న పంతనారాజు ఎవరు? అబార్షన్ చేయించడం వచ్చారని కాదు. ఓ గొప్ప లేడీ అమ్మ మీరు. 5 సార్లు అబార్షన్ చేయించడం నేరం కాదు. ఏం మహిళమ్మ మీరు? 5 సార్లు అబార్షన్ వస్తున్నారా? టైమ్ ఈజ్ అప్ అండి. మళ్ళీ మాట్లాడదాం. ఇంత దారుణమైనటువంటి మహిళను నేను చూడలే. రైట్, టైమ్ ఈజ్ అప్. థాంక్యూ. ఒక 3 పెళ్లిలో ఒక 5 అబార్షన్లు. ఎనీహౌ, నేను అరుణ్ గారి మాటతో ఏకీభవిస్తున్నాను. దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తు నివేదిక బయటకు వచ్చేదాకా ఆగుదాం. అప్పటిదాకా నేను రెండో అంశం 29వ తారీఖు దాకా ఆయన మిస్సింగే. 29 హైకోర్టుకు వస్తాడు, ఆశిద్దాం. అప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ గారు, వెంకటేష్ గారు, సింగళూరు వెంకటేష్ గారు అండ్ విజయ్ కిరణ్ గారు, వెంకటరెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, మల్టిపుల్ అబ్జర్వేషన్స్ బయటకు వస్తున్నాయండి. అంటే ఇవి లీక్సా లేకపోతే నిజంగానే సిట్ దర్యాప్తులో పేర్కొన్న అంశాలా? ఎందుకంటే కావాలని కొన్ని లీక్స్ ఇస్తుంటారు టు టేక్ ద ఫీడ్బ్యాక్, జనం నుంచి అట్లాంటి ఫీడ్బ్యాక్. ఇవన్నీ అటుంచితే సిఐ నాగరాజుకి రోజు రోజుకి పెరుగుతున్న అపూర్వ జనాదరణ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాంటి ఆఫీసర్ని కృష్ణలంక నుంచి